పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ చాలా ప్రాముఖ్యమైన మాదిరిని వారికి కనపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 3వ వచనంలోని ఆఖరి భాగాల్లో మనం చూడగలిగితే, వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని రాయబడు. యోగ్యమైన జీవితానికి, ముఖ్యంగా విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి అవసరమైన ఒక గొప్ప లక్షణాన్ని పౌలు అపోస్తలుడు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అదేంటంటే వినయమైన మనస్సు. వినయ మనస్సు. సాధారణంగా పౌలు అపోస్తలుడు ఏ పత్రిక రాసినప్పటికీ సంఘ అవసరతలు ఎరిగి వారిని బలపరుస్తూ రాసేవాడు. అవసరమైనప్పుడు వారిని హెచ్చరిస్తూ రాసేవాడు. ఆ ఉత్తరాలన్నీ కూడా నేటి సంఘానికి కూడా మాదిరికరంగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ గుణ లక్షణం, ముఖ్యంగా వినయ మనస్సు, యేసుక్రీస్తు ప్రభువు వారి గుణ లక్షణాల్లో ఒకటైన ఈ లక్షణం వినయ మనస్సు ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండటానికి పౌలు అపోస్తలుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఇతరులు మనకంటే గొప్పవారని మనం ఎంచుకోవాలి, వారు మనకంటే యోగ్యులని మనము ఎంచుకోవాలి. అందుకనే గమనించండి, తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు. 15వ వచనాన్ని ఒకసారి చదువుదామా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో? వచనం ప్రారంభంలోనే చెప్పాడు, పాపులను రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, జక్కయ్య విషయంలో కూడా ఆయన అదే బోధించారు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. గమనించు. అందుకని చూడగలిగితే తన సమయం అంతా వెచ్చించి సమరయ స్త్రీ కోసం ఆ బావి దగ్గర అంత వ్యవధి ఆయన వేచి చూడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు, అవసరతల్లో ఉన్న వారితో మాట్లాడచ్చు, వారికి స్వస్థతలను అందించవచ్చు, వారి మధ్య అద్భుతాలు ఆయన జరిగించవచ్చు. కానీ ఆయన చాలా సమయం ఆమె వచ్చేంత వరకు ఆ బావి దగ్గర ఎదురు చూసి ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి తిరిగి ఆ గ్రామంలోకి ఆమెను పంపించారు. గమనించారు. అందుకే ఆయన చేసిన ప్రతి కార్యము కూడా వాస్తవానికి వారి అవసరతలకు తగినట్టే ప్రభువు వారు వారి మధ్య అద్భుతాలను జరిగిస్తూ వచ్చారు. అదే రీతిగా వారి పాపాల నిమిత్తము ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందో ఆయన చెప్తూనే, రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరిస్తూనే వారి రక్షణ కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. వాస్తవానికి ఆయన ముమ్మరమైన పరిచర్యలో అంత సమయం ఒక వ్యక్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆయన వచ్చింది దేనికోసం? వారి కోసమే. హల్లెలూయా. అందుకనే గమనించండి, అటువంటి పాపులలో ఏమంటున్నాడు పౌలు అపోస్తలుడు? నేను ప్రధానుడను, నేనే మొదటి లైన్లో ఉన్నా, నేనే మొదటి వరుసలో ఉన్నాను అంటున్నాడు. అంటే ఇది పౌలు అపోస్తలుని తగ్గింపుకు సూచనగా మనకు కనిపిస్తా ఉంది. అతని దీనత్వంగా మనం అర్థం చేసుకోవాలి. పౌలు అపోస్తలుడు ఎంత సాత్వికుడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అన్న రీతిలో ఈ రోజున క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఉంటుంది కదండి. ఇక ఆ తర్వాత మనంత పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు అన్న రీతిగా తోటి విశ్వాసిని, పొరుగు సహోదరుణ్ణి మరి తక్కువగా చూస్తున్న రోజులు. వారి భక్తిని బట్టి, వారికి ఉన్న తలాంతుల్ని బట్టి, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మరి తోటి వారిని తక్కువగా ఎంచుతున్న ఈ రోజుల్లో మరి క్రీస్తుకు పూర్వం అనేకమైన సందర్భాలను
మరి భక్తులందరూ కూడా అనుభవిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆది అపోస్తుల కాలంలో సంఘ అవసరతలు ఏమై ఉన్నాయో వాటిని బట్టి పౌలు అపోస్తలుడు రాష్ట్రం మొదలుపెట్టాడు. గమనించు. అందుకని ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే వినయ మనస్సు కలిగి ఒకరినొకరు యోగ్యులని ఎంచుకోవాలి. గొప్ప మాదిరి ఒకరినొకరు యోగ్యులని ఎంచుకోవచ్చు. దానిని బట్టి సహోదర ప్రేమ సంఘాలలో అధికమవుతూ ఉంటుంది. దానిని బట్టి క్రీస్తు ప్రేమ మరింత ప్రబలమవుతుంది. దానిని బట్టి ఆయన మనస్సు ఏంటో అన్యులు కూడా తెలుసుకుంటారు. హల్లెలూయా. అందుకని పౌలు అపోస్తలుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అని. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే నేటి దినాలలో ఈ వచనానికి పూర్తి వ్యతిరేకంగా మన విధానాలు ఉండటం అనేది చాలా విచారకరమైన సంగతి. మనకంటే యోగ్యుడు. గమనించగలిగితే విశ్వాసులందరిలో తామే గొప్పవారమని, మిగిలిన విశ్వాసులందరూ కూడా తమకంటే తక్కువ వారని ఎంచుకుంటున్న రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఇది కేవలం భావన మాత్రమే కానీ వాస్తవం కాదు. ఎప్పుడైతే మనము మనకంటే తోటి వారిని యోగ్యులుగా ఎంచుకుంటామో, అటువంటి మనస్సును మనం కలిగి ఉంటామో, ఖచ్చితంగా సహోదర ప్రేమను మనం ఇతరులకు చూపించే వారంగా ఉంటాం. గమనించండి. అందుకని ఎఫెసీలకు రాస్తూ కూడా అంటున్నాడు పౌలు అపోస్తలుడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను అంటున్నాడు. మొదటగా ఏమన్నాడు? పాపులలో నేను ప్రధానుడను అని చెప్పాడు. గమనించండి. అక్కడ ఆయన తగ్గింపు, ఆయన యొక్క దీనత్వం. వాస్తవానికి నేటి దినాలలో మనకు అర్థమైన దీనత్వం వేరు, పౌలు అపోస్తలుడు ఆనాటికి చూపిస్తున్న దీనత్వం వేరు. ఎప్పుడైతే మనం రిక్తులుగా ఎంచుకుంటామో, మనం నిస్సహాయులమని మనం భావించుకుంటామో, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి సహాయముతోనే సమస్తాన్ని మనం సాధించగలము అన్న నమ్మికను కలిగి ఉంటామో, ఆ భావన మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఆ సమయంలో మనం బలహీనులం కాదు, ప్రభు శక్తి వలన మనము బలవంతులం. హల్లెలూయా. అందుకనే పాపులలో ప్రధానుడని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? తాను అత్యల్పుడనని చెప్పుకుంటున్నాడు. అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. గమనించండి. పౌలు అపోస్తలుడు లాంటి వాడే అత్యల్పుడనని చెప్పుకుంటూ ఉంటుంటే, ఇక సామాన్య విశ్వాసులమైన మన పరిస్థితి ఏంటి? గమనించండి. దేవుని దగ్గర నుంచి అన్మెరిటెడ్ ఫేవర్స్ ఎన్నో మనం అనుభవిస్తూనే ఉన్నాం. మనం ఆ మేళ్ళు పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హులం కానప్పటికీ వాటన్నిటిని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకా మనం ఎంత తగ్గించుకోవాలి కదండి. వాస్తవానికి పౌలు అపోస్తలుడు ఎవరు? యూదుడు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి జనాంగం. కానీ మా తాలూకా నేను చెప్పాడు ఎప్పుడైనా పౌలు అపోస్తలుడు? చెప్పుకోవాలి. నేను యూదుడిని అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోలేదు? అవన్నీ ప్రధానం కాదు ఆయనకి. ప్రభువుని ప్రకటించటమే ప్రధానం. గమనించండి. వాస్తవానికి ఏ విశ్వాసికైనప్పటికీ ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభువుని ప్రకటించటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో దేవునితో అధిక సమయాన్ని మనం గడిపినప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ శక్తి మనల్ని కుదురుగా కూర్చొనివ్వదు. ఆ శక్తి మనల్ని ఒక చోట నిలబడినివ్వదు. ఆ శక్తి ద్వారానే మనం ప్రభువుని ప్రకటిస్తాం. హల్లెలూయా. గమనించండి. ఇటువంటి ఆధిక్యతలు ఎన్నో పౌలు అపోస్తలులకు ఉన్నాయి. కనుకనే చాలా కాలం యెరూషలేములో ఉన్న పెద్దలు నన్ను అంగీకరించాలని ఎదురు చూసి చూసి చూసి
ఆఖరికి బర్నబా చెప్తే తప్ప వారు ఒప్పుకోలేదు. అందుకనే మొట్టమొదటి మిషనరీ ప్రయాణాన్ని బర్నబాతోనే చేశారు. తర్వాత మిషనరీ ప్రయాణాన్ని శీలతో చేశాడు. గమనించు, ఆ రీతిగా 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. మధ్యలో ఆటంకాలు ఎదురైంది. బస్సు ఎక్కేవాడికి ఎవరు అడ్డం? బస్సు దిగేవాడే. బస్సు ఎక్కేవాడికి అడ్డం ఎవరంటే బస్సు దిగేవాడు. అలాగే పౌలపోస్తలుడు ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ఆటంకపరిచారంటే యూదులే. మరి ఎవరో యూదులే. ఎవరు ఆటంకపరిచారు? మళ్ళీ యూదులే. వీళ్ళే ఆయన్ని న్యాయస్థానాలకు లాక్కొచ్చి రోమా ప్రభుత్వాన్ని బలవంతం పెట్టి చెరసాల్లోకి వెళ్ళేలాగా చేశారు. పోనీ అక్కడేమైనా పరిచర్య ఆగిందా? ఉత్తరాల ద్వారా సంఘాలన్నిటినీ కూడా బలపరుస్తూ వస్తున్నారు. అందుకని శ్రమలలో కూడా ఆనందించండి అని చెప్పటానికే ఈ పత్రిక ప్రాముఖ్యంగా. అందులో మనం ఒక విషయాన్ని నేటి కాలాన్న ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేంటంటే మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవటం. ఎప్పుడు ఎంచగలం? ఎప్పుడైతే వినయ మనస్సు మనము కలిగి ఉంటాము. చెప్పాను కదా, పౌలపోస్తలుడు ఎటువంటి వినయమైన మనస్సు, ఎటువంటి దీనత్వము, ఎటువంటి సాత్వికాన్ని కలిగి ఉన్నాడు. పాపులలో ప్రధానుడు. ఈ అక్నాలెడ్జ్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో మేము పుణ్యకార్యాలు చాలా చేస్తున్నాం కాబట్టి మాకు పాపంతో ఏంటి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఎవరికి హాని చేయలేదు, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? స్వనీతి అంటుంది. ఈ స్వనీతికి మనం దూరంగా ఉన్నప్పుడు గమనించండి, మనం పాపులు మన సంగతిని మనం అంగీకరించినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అలా కాకుండా మాలో ఏ పాపం లేదు, మేము ఎవరికి ఏమీ ఇబ్బంది పెట్టలేదు, హాని కలిగించలేదు అన్న ధోరణిలోనే, స్వనీతి ధోరణిలోనే మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, పౌలపోస్తలుడు చెబుతున్న వినయమైన మనస్సు మనకు రాదు. ఆ వినయమైన మనస్సును బట్టే పౌలపోస్తలుడు పాపులలో ప్రధానుడని చెప్పుకున్నాడు. అలాగే వీరందరిలో నేను అత్యల్పుణ్ణి, అయినా సరే నాకు కృప అనుగ్రహించబడింది అని చెప్తున్నాడు. హల్లెలూయ. అటువంటి వినయమైన మనస్సును మనము కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి దీనత్వాన్ని పౌలపోస్తలుడు కూడా కలిగి ఉన్నాడు. కనుకనే అనేక మందిని ప్రభు కొరకు పట్టుకోవటానికి ప్రభువు ఈ అల్పుణ్ణే ఎంచుకున్నాడు. హల్లెలూయ. ఏదో పౌలపోస్తలుడు కనుక మెరిటోరియస్ స్టూడెంట్ అని పౌలపోస్తలుని దేవుడు సెలెక్ట్ చేసుకోవాలి. దీనత్వం కోసమే, ఆ దీనత్వాన్ని బట్టే పౌలపోస్తలుడు విరివిగా వాడబడ్డాడు ఆ రోజుల్లో. గమనించి చెప్పాను కదా, ప్రారంభంలో ఎవరు కూడా పౌలపోస్తలుడు నమ్మల. అయ్యా దమస్కులో ఇలా చూశాడంట, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, 3 రోజులు అక్కడే ఉన్నాడు, తర్బీదు అయిపోయింది, ఇప్పుడు వచ్చి ప్రకటిస్తున్నాడంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఇది కూడా ఒక డ్రామా ఏమో, ఎక్కడెక్కడ రహస్యంగా ఆరాధించుకుంటున్నారో వాటన్నిటినీ గమనించుకొని మళ్ళీ వారిని తిరిగి హింసిస్తాడేమో అని చెప్పి చాలా కాలం మరి యెరూషలేములో ఉన్న పెద్దలు ఒప్పుకోలేదు. కానీ బర్నబా వెళ్ళి ఒప్పించారు. గమనించారు. వాస్తవానికి బర్నబా ఆ రోజున ఒక పరిశుద్ధాత్మ సహాయంతో వారిని ఒప్పింపజేసి ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎవరో ఒప్పుకునే మనుషులు కాదు. ఎందుకని? పెద్దలంటే అంతే, 3 మీటర్లు లాల్చి 3 మీటర్లు పంచి కట్టుకుంటారు. వీళ్ళు ఒకళ్ళు చెప్తే ఎంపరు. ఎక్కడ ఉంటారంటే ఋషి స్కూల్లో ఉంటారు. నువ్వు అటు ఇటు చూడవసరలా, అక్కడే ఉంటారు. ఎవరు చెప్పినా ఎంపరారు. ఎందుకని? విషయం ఏంటంటే అక్కడ ఒక 4 కళ్ళు లేని వాళ్ళు ఏనుగును చూడటానికి వెళ్ళి ఏం చేశారంటే ఒక్కొక్కరు దాన్ని స్టడీ చేయడానికి ట్రై చేశారు. ఆఖరికి తేలిన ఫలితం ఏంటంటే, చెప్పండి అయ్యా అంటే ఒకడు అన్నాడంటే, ఏనుగంటే ఏం లేదు చాట, ఎందుకని ఆడు చెవులే పట్టుకున్నాడు. ఇంకోటి వచ్చి అన్నాడంటే ఏనుగంటే ఏం లేదు అలాంటి స్తంభం, ఎందుకని ఎంతసేపు ఆ 4 కాళ్ళే పట్టుకున్నాడు, స్తంభం అన్నాడు. ఇంకోటి వచ్చి ఏనుగంటే ఏమి లేదయ్యా తాడు, ఆడు తోక పట్టుకున్నాడు.
ఈ 3 మీటర్ల పంచ 3 మీటర్ల లాల్చోలు కూడా అంతే. వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళకైతే చాట తెలుసు, లేకపోతే తాడు తెలుసు, లేకపోతే స్తంభం తెలుసు, ఏనుగంతా తెలియదు వాళ్ళకి. ఏనుగంతా ఉంది కదా ఇక్కడ, నీకెందుకు తెలియదు అంటే పెద్దరికమని డాంబికం ఉంటుంది చూడండి, వాళ్ళని చూడని వాళ్ళు అవన్నీ. ఆ రోజు యెరూషలేములో ఉన్న పెద్దలు కూడా అటువంటి వాళ్ళు. అందుకని పౌలు అపోస్తలుడిని ఎవరు నమ్మల. మరొకసారి చెప్తున్నాను, పేరు చివర పౌల్ అని పెట్టుకోవడానికి ఆలోచించండి, తెగించండి. ధైర్యం, త్యాగం అవసరం, ఊరినే పెట్టేసుకోకండి. చాలా త్యాగం కావాలి, తెగింపు కావాలి, సమర్పణ కావాలి. ఊరికే కలిసి వస్తుంది అని పెట్టేసుకో. ఒకవేళ పెట్టుకుంటే అంతటి నిస్వార్థమైన, త్యాగపూరితమైన, తెగింపు కలిగిన పరిచర్య చేసేటట్టయితే పెట్టుకోండి. కంఫర్ట్ జోన్లో ఉండి చేసేవాళ్ళు ఉంటారు చూడండి పరిచర్య, వాళ్ళు పెట్టుకోకండి అసలు పేరు. కంఫర్ట్ జోన్ అంటే వాళ్ళు శూన్యాలు ఫ్లైఓవర్ దాటి వెళ్ళరు, ఇది కంఫర్ట్ జోన్. అది అంతే, ఇంకెక్కడికి వెళ్ళరు. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ వదిలిపెట్టరు. వాళ్ళు వాళ్ళకి రివర్స్ స్వీప్ చేయడం రాదు. రివర్స్ స్వీప్ ఎప్పుడు చేస్తావు? నువ్వు తెగించినప్పుడు చేస్తావు. ఫస్ట్ 20s రివర్స్ స్వీప్ చేస్తాడు ఎవడైనా, 90s కూడా ఎవడు చేయడు. ఎందుకు? సెంచరీ చేయాలిగా, అది వాళ్ళ కంఫర్ట్ జోన్. నువ్వు రివర్స్ స్వీప్ చేయగలిగితే నువ్వు పాలని పెట్టుకో, పరిచర్య. పౌలు అటువంటి మాదిరికరమైన పరిచర్యలు మన ముందు ఉంచలేదు. గమనించాలి. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు ఆ రోజున ఎలాగ పనిచేశాడో ఈ రోజున కూడా అలాగే పనిచేశాడు. ఆది అపోస్తుల సంఘంలో ఎలాగైతే సంఘాలను ఆయన వారి అవసరతలకు తగ్గట్టు వారిని బలపరిచాడో, నేటి ఆధునిక భారతదేశంలో కూడా విలియం కేరీ లాంటి మహానుభావుని మన కోసం బలిపించాడు. ఆ రోజున పౌలు అపోస్తలుడు సంఘాలను ఆ రీతిగా బలపరిస్తే, ఇక్కడ ఆధునిక భారతదేశంలో మన అవసరతలు కొన్ని ఉన్నాయి. ఆ రకంగా విలియం కేరీ వచ్చాడు. ప్రాచీన భారతదేశంలో భారతదేశం యొక్క అవసరతలు కొన్ని ఉన్నాయి, దానికి తగ్గట్టుగా తోమా వచ్చాడు. పరిశుద్ధాత్ముడు తనదైన శైలిలో పరిచర్య చేస్తానే ఉన్నాడు, తన బిడ్డల్ని వాడుకుంటానే ఉన్నాడు. మధ్యలో షోకేసింగ్ యువర్ టాలెంట్స్, ఎగ్జిబిటింగ్ యువర్ టాలెంట్స్ ఈజ్ డిఫరెంట్. అది పూర్తిగా విభిన్నమైంది, అదన్నీ పక్కన పెట్టింది. అందుకనే పాడేవాడు పాడినంత సేపు ఉంటాడు, తర్వాత కనపడదు. తెలుసా? పాడేవాడు పాడినంత సేపే ఉంటాడు. వారికి కూడా ఏంటంటే యూజ్ అండ్ డిస్యూజ్. నాకు ఇందులో ఎంత ఉపయోగం, నేను ఎంత కనిపిస్తున్నాను, ఇది ఆలోచించుకుంటాను. ఎంత డిఫరెంట్. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆత్మ నింపుదలతో మనం ఉంటామో, ఆయన తనదైన శైలిలో మనల్ని వాడుకుంటా ఉంటాడు. ఇక మనం ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయవసరం, గమనించాలి. అందుకని ఈ రోజున మనం చూడగలిగితే ఈ వినయమైన మనసు కలిగిన వారు హెచ్చు తగ్గులు పట్టించుకోరు. పౌలు అపోస్తలుడు, టు బి ఫ్రాంక్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్, వెల్ ఎడ్యుకేటెడ్. కానీ అలా అనిపిస్తాడా? అలా అనిపించదు పౌలు అపోస్తలుడు ఎక్కడ. ఆ పుత్రుడు దయ్యం పట్టిన అమ్మాయి ఉంటుందా? ఆ దయ్యాన్ని వదిలించినందుకే ఆమె ద్వారా లాభం పొందుతున్న వారు కొంతమంది ఉన్నారు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. వాళ్ళు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఆయన బయటికి ఏమైనా ట్రంప్ కార్డు ఏమైనా తీశాడా? తీలా. నేను సో నాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది కదా, నాకు రోమా పౌరసత్వం ఉంది, నేను బేసిక్గా నేను జూయిష్, ఇవన్నీ వాడుకున్నాడా? వాడుకోవాలి. మరి ఏమందాం దీన్ని? ఆయనకి ఏ హెచ్చు తగ్గులు కూడా లేవు. గమనించండి. అటువంటి వినయమైన మనస్సును పౌలు అపోస్తలుడు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏ విశ్వాస అయితే వినయ మనస్సు కలిగి ఉంటారో వారికి ఏ వివక్ష ఉండదు కదా. ముఖ్యంగా కరోనా తర్వాత కుల క్రైస్తవం ఎక్కువైపోయింది కదా, ఈ వివక్ష కూడా వాళ్ళకు ఉండదు. ఆ పరంగానే వాళ్ళు పరిచయం చేస్తారంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా క్రీస్తు మనస్సు రాలా. ఆయన చెప్పాడు, యేసు క్రీస్తు ప్రభు వారందరికీ ప్రభు. కానీ వీళ్ళు కొంతమందికి అనుకుంటున్నారు.
గమనించండి. ఆ హెచ్చు తగ్గులు పట్టించుకోరు వీళ్ళు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఆయన ఆధిక్యత కలిగి ఉండి కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన మన కోసం రిక్తునిగా ఎంచబడ్డాడో, పౌలపోస్తలుడు కూడా ఆయనకి చాలా క్రెడెన్షియల్స్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఏ రోజు వాటిని ఉపయోగించుకోరు. వాస్తవానికి చూసిన వాళ్ళు ఎవరు కూడా పౌలపోస్తలుడు ఒక డాక్టర్ అనుకోరు, ఒక PhD చేశాడు పౌలపోస్తలుడు అనుకోరు. ఎందుకని? ఆయనకి హెచ్చు తగ్గులు లేవు. అకులా ప్రిస్కుల డేరాలు కొడుతుంటే ఈయన కూడా వాళ్ళ పక్కకెళ్ళి ఏం చేశాడు? పుట్టాడా? ఇంకా ఆయనకి హెచ్చు తగ్గులు లేవు. కాబట్టి అనేకులని ప్రభు కొరకు సంపాదించగలిగారు. గమనించు. ఒకవేళ పౌలపోస్తులకు ఉన్న సామర్థ్యాన్ని మనం అంచనా వేసుకోగలిగితే ఇతను కూడా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినడు. ఇతను కూడా ఎరుషలేములో కూర్చొని అందరినీ నడిపించాల్సినడు. కానీ అలా లేడే. అదేగా మాదిరి. గమనించండి, అటువంటి మాదిరిని పౌలపోస్తలుడు చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే మనం చూడగలిగితే ఇదే 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గమనించండి, ఎందుకు ఆయన అలాగా రిక్తునిగా చేసుకున్నాడు అంటే మనుషులందరినీ ఆయన యోగ్యునిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అటువంటి వినయమైన మనస్సును యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. యోగ్యునిగా ఎంచుకున్నారు. వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రాణాలు పెట్టాలి అని అనుకున్నాడు ఆయన? అనుకోలే. ఆయన ముందున్నది ఒకటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అంతకు మించిన బాధ్యత ఏమి ఆయనకి లేదు. గమనించాలి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నారు. గమనించండి, అటువంటి దీనత్వాన్ని తగ్గింపును యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే కలిగి ఉన్నారో అదే మాదిరి పౌలపోస్తలుడు కూడా మనకి చూపిస్తున్నాడు. మనం ఒక వ్యక్తి కంటే మనల్ని మనం తగ్గించుకోకపోతే ఆ వ్యక్తి చేతి కింద మనం ఉండలేం. ఆ వ్యక్తి చేతి కింద మనం ఉండలేం. సర్వసాధారణంగా ఎందుకు బేషేజ సమస్యలు వస్తాయి అంటే, ఇగో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, మా ముందు వాళ్ళు ఎంత అనే ధోరణి ఉన్నప్పుడే పక్క వారితో ఇటువంటి సమస్యలు వస్తాయి కదా. అందుకనే వారు చెప్పింది మనం అంగీకరించం, ఏకీభవించం. ఇంకా అక్కడి నుంచి విభేదాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు వారు చెప్పిన దానికి వారికి మాకంటే ఎక్కువ తెలుసు, నిజమే అని మనల్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి, ఆ సమస్య ఉండదుగా. ఆ సమస్య ఉండదుగా. మీకు మన్మోహన్ సింగ్ గారు తెలుసుగా, డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టరేట్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ ఎకనామిక్స్. ఎవరో శ్రీలంక వాడిస్తే పెట్టుకోలే డాక్టర్ అని, ఆయన PhD చేశాడు ఎకనామిక్స్. ఆయన ఎందుకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగలిగాడు తెలుసా మీకు? ఆయనే తెలియదు కదా నీకు. ఆయన ఎందుకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగలిగారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ ఎ టిపికల్ గవర్నమెంట్. ఎవరు ఎక్కువ కాలం ఉండలేదు. ఎవరో ఒక సీఎం పేరు చెప్పలేదని ఒక యాక్టర్ని 3 చెరువులు నీళ్ళు తాగించారు. అన్ని ఇగో ప్రాబ్లమ్స్. అటువంటి చోట 10 సంవత్సరాలు PMగా చేశాడు ఒక PhD చేసినోడు. అంటే వాట్ ఏ మ్యాన్. బతికినంతకాలం అద్దెంట్లో ఉన్నాడు అస్సాంలో. ఎందుకు ఉండగలిగాడు? తనను తాను తగ్గించుకున్నాడు. సోనియా గాంధీ అయినప్పటికీ, ఈయన PhD అయినప్పటికీ, మేడం డిసైడ్స్, PM ప్రిసైడ్స్. మేడం చెప్పుద్ది, ఈయన మీడియా ముందుకు వస్తాడు. అంటే ఏమనుకున్నాడైనా, నాకంటే గాంధీ అండ్ ఫ్యామిలీ సుప్రీం అనుకున్నాడు. అలా అనుకుంటే మనం తోటి వారిని మనం కూడా ప్రశాంతంగా బతకాలి. మనకేంటంటే మాకు లేదా, రావా, మాకు మొన్నే బాప్టిజం ఇచ్చారు తెలుసా అనే ఫీలింగ్లో మనం ఉంటాం. దీనివల్ల ఏంటంటే మేము చేయలేమా, మా వల్ల కాదా,
దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. పౌలు అపోస్తలుడు అది నేర్పట్లేదు. మనం ఏం నేర్పుతున్నాడు? వినయమైన మనస్సు. గమనించు, వినయమైన మనస్సు కలిగిన వారు తనకంటే ఇతరులను హెచ్చుగా భావిస్తారు. వీరికి ఏమి హెచ్చు తగ్గులు ఉండవు వీరి విషయంలో. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి కుడిపార్శ్వన ఉండవలసిన ఆధిక్యతను కలిగి ఉండి కూడా ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే పోగేసుకోలేదు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆయన కోసం లోపల ఒక రక్తపు బొట్టు కూడా లేదు. గమనించాలి. చాలామంది ఏం చెప్తారు, మేము పోయాక డాక్యుమెంట్ స్పీచ్ అంటా ఉంటారు. ఏం మాట్లాడు డాక్యుమెంట్లు, మన క్రియలు మాట్లాడు. చాలామంది అలా అనుకుంటారు. ఇదంతా క్రైస్తవుడు మాట్లాడే మాట కాదు. గమనించాలి. ఎప్పుడైనా సరే ఇటువంటి విషయాలు ఏమొచ్చినా సరే ఈ అర్థంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. మన సమస్య ఏంటంటే పక్క వాళ్ళ అర్థంలో చూసుకుంటూ ఉంటాం, వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని హెచ్చు తగ్గులు అనేవి చూడకుండా వినయ మనస్సుతో ఉండగలిగినప్పుడు అనేకమైన శోధనలు మనం జయించుతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గమనించండి, వినయమైన మనస్సు కలిగిన వారు తమను తాము తగ్గించుకుంటారు. ఎంతగా అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారంటే ఆయన నేను తండ్రి ఏకైక కుమారుని కదా అనుకోలేదు. ఆయన తనను తాను దాసునిగా మార్చుకున్నాడు. అప్పటి జూయిష్ కమ్యూనిటీ ఎలా ఉండేదంటే స్లేవ్స్ని కొనుక్కునేవాడు, బానిసలని కొనుక్కునేవాడు. అటువంటి వాడే ఓనేసిమోకుడు. అటువంటి వాడిగానే యోసేపు కూడా ఐగుప్తు ఫరో ఇంట్లోకి వెళ్ళాడు. బానిసలని కొనుక్కుంటారు. వీళ్ళకి ఇంకా ఏ హక్కులు కూడా ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే బానిస అంటే ప్రాణం ఉన్న పనిముట్టు. ఈ పనిముట్టు ఉంది, రాస్తే నా జేబులో ఉంచుకుంటా, రాయిపోతే పడేస్తా. దీనికి ప్రాణం ఉందా అడుగుద్దా, ఎందుకు పడేసావని. కానీ బానిసకు మాత్రం ప్రాణం ఉంటుందంటే, కానీ ఏ హక్కులు కూడా ఉండవు. ఏ హక్కులు కూడా ఉండవు. దాసునిగా తగ్గించుకోవటం అంటే అదనమాట. ఏ హక్కులు కూడా ఉండవు. ఆయన దాసునిగా ఎంతగా తగ్గించుకున్నారో యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. శిష్యుల పాదాలను ఆయన కడిగేటప్పుడు. ఎవరు కడుగుతారు అంటే, ఎవరైనా అతిథులు యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఈ దాసుడు వారి పాదాలు కడగాలి. ఇది వాళ్ళ క్రమం. ఎవరైనా యజమాని వారి అతిథులు వచ్చినప్పుడు. అందుకని గమనించండి, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైపోయారు? శిష్యులకి ఇప్పుడు దాసుడైపోయాడు. ఏం తగ్గింపండి, దాసుడైపోయాడు. చెప్పానుగా మొదట్లోనే, వీటికి ఈ వినయ మనస్సుకి పూర్తిగా భిన్నంగా వెళ్తుంది క్రైస్తవులు. ఊరికే ఫేస్బుక్లో ఫోటో పెట్టుకోవటాకే పాస్టర్ గారు విశ్వాసుల కాళ్ళు గారికి టవల్తో తుడిసి పెద్ద బిల్డప్ ఇస్తుంది. కానీ లోపల ఉండాలి. కానీ లోపల ఉంటే ఏం చేస్తావు? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళగలవు, వాళ్ళతో పాటు వాళ్ళు కూర్చునే చోటే కూర్చోగలవు, నీకంటూ మళ్ళీ కస్టమైజ్డ్ సీట్ ఏం లేకుండా కూర్చోగలవు, వాళ్ళు తిన్నదే నువ్వు కూడా తినగలవు. ప్రిన్సిపల్ బుల్లెట్ వాడాలనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇది మాకు ఎవరు చూపించారంటే, ఆర్సిఎం స్కూలు పక్కన విజయప్రకాష్ అని ఒక ఎయిడెడ్ స్కూల్ ఉండేది. ఆయన అలాగొచ్చేవాడు, టై కట్టుకొని బుల్లెట్ మీద ఇన్షర్ట్ చేసిన అలా వచ్చేవాడు. మరి ఇప్పుడు నాకు అది మనసులో పడిపోయింది. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అయ్యాక ఏం చేయాలి? బుల్లెట్ కొనాలి. కొన్నా మొత్తాన్ని. బుల్లెట్ ఉంది, ప్రిన్సిపల్ లేదు. ఇదే బుల్లెట్తో అలాగే ఇన్షర్ట్ వేసుకొని నేను వెళ్ళిపోయా తండాలోకి. జనాలు పారిపోయారు. వీడెవడో పోలీసు అనుకున్నాడు. నెలకు అర్థమైంది విషయం. ఓకే, మళ్ళీ విసన్నపేట వెళ్ళి 5,000 పెట్టి బిఎస్ఎస్ సుప్రీం సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద వెళ్తే జనాలందరూ ఉన్నారు. అప్పుడు కొద్దిగా
అలవాటు అవటం మొదలెట్టారు. మళ్ళీ వాళ్ళ భాష వారితో మాట్లాడుతుంటే అలవాటు అవటం మొదలెట్టారు. మన డెకారము మనం అంటే ఎవడు రాడు. రోమ్లో రోమన్ లాగానే ఉండాలంట. అది మొత్తానికి చేపల కూర నా చేతితో చేసుకుంటే కానీ నేను తిన్నాను. అలాంటిది వాళ్ళు జొన్న రొట్టె ఇలా ఇరిచి ఇలా పెట్టి ఇలా పోసేస్తే తినేసారు. అలవాటు చేసుకున్నా. ఏంటి సార్ మనం నేర్చుకునేది? ఏం నేర్చుకుంటున్నాం? మన పక్కన 10 మంది ఉంటే మనం గొప్పలం అయిపోతామా? పౌల పోస్తలుడు అది నేర్పలేదే మనకి. ముఖ్యంగా ప్రభువారు అది మనకు నేర్పల. ఆయన ఏం చేశాడు? తన శిష్యులే వాస్తవానికి కేడర్లో తక్కువే, కానీ ఆయన ఎలా భావించాడు? వారిని యోగ్యులను ఎంచుకున్నాడు కనుకనే వారి పాదాలను ఆయన కడిగి తువాలుతో ఆయన తొడవగలిగాడు. హల్లెలూయా. అందుకనే వారు ఇతరులను ఎలా ఎంచుకుంటారు? యోగ్యులుగా ఎంచుకుంటారు. గమనించారు. అటువంటి తగ్గింపును దీనత్వాన్ని ఆయన మనకు చూపించారు. ఒక బానిసలాగా వెళ్ళి శిష్యుల పాదాలను ఆయన పేతురు ప్రతిదానికి డౌటేగా పేతురు అడిగాడు, అయ్యా మీరు నా కాళ్ళు కడగటం ఏంటంటే, కడకపోతే నాలో నీకు పాలు లేదండి. అయ్యా నన్ను ఎక్కడి నుంచి కింద పడుతుంది కదా, పన్నీరు జల్లుకోవాలి, తాగుకోవాలి. పేతురుకి అలాంటి కొన్ని. కానీ గమనించండి, అటువంటి ఫికిల్ మైండెడ్గా ఉన్న పేతురు, ఏది ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేతురు, అవిశ్వాసంతో ప్రభు ఎవరో నాకు తెలియదని తప్పించుకొని తిరిగిన పేతురు, ఇటువంటి పేతురునే ప్రభు వారి పరిచర్యకు ఎన్నుకున్నాడు. పేతురు పైన అన్నమాట ఏంటి? పేతురు, ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు. మొట్టమొదటి అధ్యక్షుడు పేతురే. అధ్యక్షుడు అంటే బిషప్. ఫస్ట్ బిషప్ పేటరే. అందుకనే చూడండి, ఏ చర్చ్ అయినా సరే సెయింట్ పీటర్స్ ఆయన గురించి ఏబిసిడి కూడా తెలియదు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎలక్షన్ తర్వాత కరప్షన్. కానీ ప్రతి సిఎస్ఐ చర్చ్ వాళ్ళు పెట్టే పేరు సెయింట్ పీటర్స్. మొట్టమొదటి అధ్యక్షుడు పేతురు. అటువంటి స్థాయిలోకి పేతురుని దేవుడు తీసుకెళ్ళాడు. గమనించి, పేతురు అవ్వాలా దేవుడు తీసుకెళ్ళాడు. అటువంటి తగ్గింపును పౌలపోస్తలుడు మనకి చూపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఈ వినయ మనస్సు కలిగిన వారు ఎక్కువ మందిని సంపాదించగలరు. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలిగితే, నేను అందరి విషయములో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. గమనించండి, పౌలపోస్తలుడు ఎంత వినయంగా తనను తాను దాసునిగా ఎంచుకున్నాడు. వాస్తవానికి అందరి విషయంలో ఇతనే యోగ్యుడు, ఏ రకంగా చూసుకున్నా, స్వతంత్రుడు, ఏ రకంగా చూసుకున్నా. కానీ ఎలా ఎంచుకున్నాడు? ఒక బానిసగా ఎంచుకున్నాడు. చెప్పాను కదా, బానిస ఏం చేస్తాడు? యజమానికి మాత్రమే కాదు, యజమాని కోసం ఎవరు వచ్చినా వాళ్ళకి కాళ్ళు కడిగే దీనత్వాన్ని కలిగి ఉంటాడు. గమనించు. కొంచెం జీతం ఉంటుందా? ఉండదు. ఆ రకంగా పౌలపోస్తలుడు తనను తాను తగ్గించుకున్నాడు. గమనించండి. అందుకని ఎటువంటి ఉన్నతమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత ఆర్థిక పరిపుష్టి, ఫినాన్షియల్ ఎక్విప్మెంట్ మనకు ఉన్నప్పటికీ, మనం తగ్గించుకొని తోటి సహోదరుల కంటే తక్కువని ఎంచుకున్నప్పుడే ఖచ్చితంగా మనం వినయమైన మనస్సును కలిగి ఉండగలం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, 2వ అధ్యాయంలోని 3వ వచనంలో మనం చదువుతున్నాం,
మనము వినయమైన మనస్సు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. గమనించండి, వాస్తవానికి ఇప్పుడు మనం ఏ విషయంలో యోగ్యులు అనుకుంటున్నామో, ఒకవేళ మనం జ్ఞానము కలిగిన వారమని యోగ్యులు అనుకుంటున్నాం అనుకోండి, బుద్ధిమాంద్యం కలిగిన వారు ఉంటారా? ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ ఉంటారు కదా. భారతదేశంలో ఉన్న ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ పాపులేషన్ ఉంటుంది చూడండి, ఆస్ట్రేలియా టోటల్ పాపులేషన్కి సమానం. గుజరాత్లో అడుక్కునే వాళ్ళు ఉంటారా? వీడికి ఇదే టీ అమ్ముకొని వీడి పిఎం అయితే సరిపోయింది ఏంటి? గుజరాత్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా. 40 లక్షల మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు గుజరాత్. సింగపూర్ జనాభా 40 లక్షలు. ఏంటి సింగపూర్ అంటారు? పీవీపీకి వెళ్ళండి, ఇలా చూడండి, అదే సింగపూర్. మన వాళ్ళు ఏంటంటే సింగపూర్ వెళ్ళి 4-5 రోజులు ఎందుకంటే 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏం నరిగిపోతాయి కదా, మళ్ళీ బయోమెట్రిక్ వేసి ఐరిస్లు వేసి అకౌంట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం వల్ల ఇది 4-5 రోజులు పడతాయి. దీనికే పెద్ద పెట్టుబడులు వచ్చేస్తాయి. వస్తే నువ్వేమవుతావు? పెట్టుబడి వస్తే నీకేమవుతుంది? నువ్వు చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది కదా. వాళ్ళెవరో సింగపూర్ వెళ్తే నీకు ఉద్యోగాలు రావు. అందుకని ఎలా చదవాలి? బాగా చదవాలి. నీకంటే బాగా ఎవరు చదవాలి? అలా చదవాలి. ఆ పట్టుదల ఉండాలి. ఒక మాట పక్కనోడికి వెళ్ళిపోతే ఇక్కడ గిలగలగాడిపోవాలి. అలా చదవాలండి కదా. పార్ ఎక్సలెన్స్ అలా చదువు. అందుకని ఈ ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ చెప్పాను కదా, ఆస్ట్రేలియా జనాభాతో సమానం. ఒకవేళ ఈరోజు మనం జ్ఞానులు అనుకుంటున్నాం, మనం తెలియగలవారం అనుకుంటున్నాం, సామర్థ్యం అనుకుంటున్నాం. ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే అనుకోగలమా? లేదు కదా. దేవుడు అలా కాకుండా ఎలా ఉంచాడు. దానికోసమైనా మనల్ని మనం తగ్గించుకోవాలి. గమనించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ వినయమైన మనస్సు కలిగి ఒకరినొకరు మనకంటే యోగ్యులని ఎంచుకోవాలి. అంత మాత్రమే కాదు, వినయమైన మనస్సు కలిగిన వారు ఏ పదవిని కూడా ఆశించారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రాజుగా వాళ్ళందరూ చేయాలనుకుంటే అవ్వచ్చుగా. మనల్ని కాబట్టి చేస్తున్నారు, అవ్వచ్చుగా. ఆయన వచ్చింది దానికోసం కాదు. ఆయన వచ్చింది దేనికోసం? శిలువ మీద లోకమంతటి పాపాల నిమిత్తం మరణించడానికే ఆయన వచ్చాడు. ఇది ఒక్కటి చేస్తే చాలా, ఆయన మిగిలినవన్నీ అవసరం లేదు ఆయన. గమనించండి. అందుకని వీళ్ళు ఎవరైతే వినయ మనస్సును కలిగి ఉంటారో వారు పదవుల జోలికి వెళ్ళరు. యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడున్న ప్రజలందరూ కూడా రాజుగా చేద్దాం అనుకున్నారు. ఆయన మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని తిరిగేవాడు. ఎందుకని? దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది కాదు అసలు, ఈ పని కోసం కాదు నేను వచ్చింది. అందుకని చాలామంది సేవకులుగానే వారి జీవితాన్ని ప్రారంభించి మ్యారేజ్ బ్రోకర్లుగా మిగిలిపోతారు. ఎందుకని? పెళ్ళిళ్ళు పేరయ్యగా మిగిలిపోతారు. ఎందుకని? వెళ్ళిపోయింది పక్కకు. అదైతే చేతిలో బ్యాగ్ ఉంటుంది, సఫారీ చేసుకోవచ్చు, 4-5 ఇళ్ళకి తిరగవచ్చు. ఇప్పుడు ఈయన కూడా రాజు అవ్వచ్చు, కానీ ఆయన వచ్చింది దానికోసం కాదు. ఆయనకు అర్థమైంది తండ్రి చిత్తాన్ని చేయటానికే ఆయన. అందుకనే ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలే పరిచర్య చేసినప్పటికీ ఏ బిరుదు కూడా ఆయన పెట్టుకోలేదు. ఆయన ఎప్పుడు ఆ రకంగా పిలువబడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అధ్యక్షుడను, పరిచారకుడను ఆయన పిలువబడటానికి ఇష్టపడలేదు. బిషప్ అను, డీకన్ అను ఆయన పిలువబడటానికి ఇష్టపడలేదు. లేకపోతే ఒక ఎల్డర్, పెద్దనైన నేను అంటాడు కొన్ని సందర్భాల్లో తిమోతి.
కదా అని కూడా ఆయన పిలువబడటానికి ఆయన ఇష్టపడాల. మరి ఏమందాం దీన్ని? దాసుని స్వరూపం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి అపవాది కూడా ఆయన్ని ప్రేరేపించింది. ఇదిగో ఇవన్నీ నీకే ఇచ్చేస్తా, కనపడుతున్నాయి కదా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. ఆయన ఒప్పుకున్నాడా? నేను వచ్చింది ఈ తీసుకోవడానికి కాదు, నేను వచ్చింది నా ప్రాణాలు లోకమంతటి పాపాల నిమిత్తం వెల చెల్లించడానికి నేను వచ్చాను. అందుకని అటువంటి మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, ఆయన స్వస్థతలో చేసినప్పుడు కూడా ఆయన స్వంత పేరు కోసం ఎప్పుడు ఆయన స్వస్థతలు చేయలేదు. చేసినప్పటికీ స్వస్థతలు ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరికి కూడా ఎంత గొప్ప వినయ మనస్సు అండి, ఎవరికి కూడా చెప్పొద్దు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే ఈ స్వస్థత జరిగిందని ఖచ్చితంగా చెప్పాలి. మరి ఆయన మనకు చూపించిన మాదిరి ఏంటి? నా పేరు చెప్పద్దు. వెళ్ళి ఎవరికి కనిపించు నువ్వు? ఎందుకు మిస్ అయిపోతున్నాం ఇవన్నీ? మనం ఇటువంటి ఎగ్జాంపులరీ ప్యాసేజెస్ ఎందుకు మిస్ అయిపోతున్నాము? అందుకని ఒకరినొకరు యోగ్యునిగా ఎంచుకోవాలంటే అటువంటి మనస్సు మనము కలిగి ఉన్నాం. అందుకని పౌలు అపోస్తలుడు అంటున్నాడు 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటున్నాడు. పాపము చేత సాతాను చేత పట్టబడి స్వేచ్ఛ లేని జీవితంలో బ్రతుకుతున్న ప్రజలందరూ కూడా పాపం యొక్క నియమం నుంచి విడిపించబడాలనేదే దేవుని చిత్తం. అందుకని గమనించండి, ఆ మొదటి వచనంలో పౌలు అపోస్తలుడు అంటాడు కదా, ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, పాప నియమంలో ఉన్న వారికి శిక్ష ఉంది, కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అందుకని ఆయన మనల్ని ఈ పాప మరణముల నియమము నుండి ఆయన మనల్ని విడిపించారు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ వినయమైన మనస్సు కలిగిన వారే వాస్తవంగా వీరు ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచినప్పటికీ వీరే దేవుని దృష్టిలో యోగ్యులు. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనంలో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. గమనించండి, వాస్తవానికి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉండి తల్లిదండ్రుల్ని ఆయన కంటే గొప్పవారిగా ఆయన ఎంచుకున్నాడు. నేను సంపూర్ణుడు కదా, వీరు నాకంటే తక్కువ వారని ఎప్పుడు తల్లిదండ్రులను ఆయన అనుకోలేదు. పోనీ మరియా సంపూర్ణమా? యోసేపు సంపూర్ణమా? కాదు. సంపూర్ణులు పరిపూర్ణులు కాని తల్లిదండ్రులు కూడా ఆయన యోగ్యులుగా ఎంచుకొని వారికి విధేయత చూపించారు. హల్లెలూయా. శిష్యులను తనకంటే యోగ్యులుగా ఎంచుకొని వారి కాళ్ళను ఆయన కడిగాడు. హల్లెలూయా. అటువంటి వినయమైన మనసు బట్టి వాక్యము మనకి చాలా స్పష్టంగా వివరించబడినప్పుడు కొన్ని మనం అనుసరించటమే తప్ప మనం చేయగలిగింది ఏది కూడా లేదు. అనుసరించినప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా మనం జీవించిన వారం అవుతాం, దేవునికి సమీపంగా మనం జీవించిన వారం అవుతాం. గమనించాలి. అలా కాకుండా ఇవన్నీ ఒక ప్రహసనం అనుకోండి, అవన్నీ అలాగే మిగిలిపోతాయి కానీ అవి అనుసరణలోనికి రావు. అందుకని వాక్యాన్ని మనం చదివినప్పుడల్లా ఖచ్చితంగా వీటి అప్లికేషన్ అనేది ఉండాలి, వీటిని అన్వయించి చూసుకోవాలి జీవితం. అప్పుడే వాక్యము మనలో ఫలిస్తుంది. గమనించాలి. ఇంతకు ముందుకు నేను చెప్పాను కదా, చాలామంది కడుగుతారని, అది ఒక ప్రహసనం అంతే, అంతేగాని వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయించుతారు.
వాళ్ళ జీవితానికి వాళ్ళు వాటిని అన్వయించారు. కడగటం అక్కడి వరకే, బూడిద పోసుకోవడం అక్కడి వరకే. జీవితానికి అన్వయించుకోలేదనుకోండి, మళ్ళీ తర్వాత బాసిజం, రేసిజం అన్నీ ప్రారంభం అవుతుంది. నాకు చెప్పాలి, చెప్పులేసుకెళ్ళాలి, అన్నీ ప్రారంభం అవుతుంది. నాకు తెలియకుండా మరి నువ్వు ఇంకా నీకంటే ఎక్కువగా ఎంచుకుంది ఎక్కడుంది? అందుకని ఎంచుకోవాలంటే ఏమవసరం మనకి? వినయమైన మనస్సు. అటువంటి వినయమైన మనస్సును మనం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది